కె గంగవరం మండలం కోటపల్లి గ్రామ శివారు ఏటిగట్టు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పామరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు గంజాయి రవాణా సప్లై చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పామరు ఎస్ఐ సురేంద్ర మీడియాకు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై చుట్టుపక్కల గ్రామాల వారికి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే దురుద్దేశంతో గంజాయిని సప్లై చేస్తున్నట్లు తెలిపారని ఆయన అన్నారు. నిందితుల వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్ మరియు 2,500 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నామని ముద్దాయిలను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు కోటిపల్లి ఏటిగొట్టు వద్ద మనకి గంజాయి రవాణా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే నేను నా సిబ్బంది వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి 180 గ్రాములు గంజాయి, ఒక బైకు మరియు 2,500 రూపాయల క్యాష్ స్వాధీనపరుచుకున్నాం. వెంటనే ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియజేయగా మా జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మీనన్ సార్ మరియు డిఎస్పీ రామచంద్రపురం డిఎస్పీ సార్ అయిన రఘువీర్ సార్ మరియు రామచంద్రపురం సిఏ గారైన రామచంద్రపురం సిఏ గారైన వెంకటనారాయణ గారు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కొత్తకు చెప్పేది ఏమనగా మత్తు పదార్థాలకు బానిసై అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఉపేక్షించేది లేదు. వెంటనే చట్టపరంగా రియాక్ట్ అయ్యి కేసులు కట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ వీడియో కదా రాజు కామేష్ వస్తున్నాడా? కామేష్ తీసుకెళ్ళిపోండి సార్.